Praise Lord, everyone. Firstly, I thank God and the pastor and the pastor Amma. I praise Lord, and here all I praise Lord. I'm gonna speak the fifth word, which is spoke by Jesus on the Christ, which is in John 19:28. అటు తరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖము నెరవేరునట్లు నేను దప్పగొనుచున్నానెను. ఆమేన్. దేవతి దేవుడికి వందనాలు, సేవకులకి సేవకురాలకి మరి వందనాలు చెల్లిస్తున్నాను. 5వ మాటగా ప్రార్థన చేసుకుందాం. దేవా, నీకే స్తోత్రములు చెల్లిస్తున్నా. ఆరాధనీయుడు, పూజనీయుడు, గొప్ప దేవుడు అయ్యా. శుభ శుక్రవారం దినంలో మరి శిలో ధ్యానంలో అయ్యా మరి నీ మాటలు బిడ్డలు మాట్లాడటకు నీ కృపనిచ్చావు. 5వ మాటగా వెస్లీ మాట్లాడబోతూ ఉండగా మరి బిడ్డని అభిషేకించి వాడుకొనండి అయ్యా. మీరు 5వ మాటగా దప్పిగొనుచున్నారని మాట్లాడి ఉంటున్నారు అయ్యా. బిడ్డని మరి జ్ఞానంతో నింపండి, ఆత్మతో నింపండి. మరి వినగలే వారు మాకును శక్తిని, బిడ్డ చెప్పుటకు కూడా నీ ఆదరణ, ధైర్యం దయచేయండి, భయము తీసివేయండి ప్రభువా. బిడ్డని అభిషేకించుకొని వాడుకొనమని ప్రార్థిస్తున్నా. వింటున్న మాకును ఆత్మ ధైర్యం మాకు దయచేయండి. నీ మాటల్లో ఉంటున్న మాధుర్యాన్ని మేమందరము పొందుకోవాలి ప్రభువా. మాట్లాడిన బిడ్డలందరిని బట్టి వందనాలు చెల్లిస్తూ ఉంటున్నా. ఈ సమయం మాకు ఇచ్చావు. ఈ దినం చూడలేక ఎందరో ఉంటున్నారు, కానీ ఈ దినం మాకు ఆయుర ఆరోగ్యాలు ఇచ్చి మరి ఈ సమయం ఇచ్చి నీ సన్నిధిలో గడిపే కృపను మాకు ఇచ్చావు. మరొకసారి బిడ్డను కూడా నీ చేతులకు అప్పగిస్తూ ఉంటున్నాను. వెస్లీని 5వ మాట చెప్తూ ఉంటుండగా బిడ్డని ఇంకా అభిషేకించుకొని వాడుకున్నామని, ధైర్యం నిమ్మని, ఇంటున్న మాకును బిడ్డకును మీరే తోడు నడిపించమని యేసు ఉన్నతమైన నామమునే ప్రార్థన చేసి స్తుతించి బ్రతిలాడి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మొట్టమొదటిగా దేవునికి నాకు ఇచ్చిన ఈ అవకాశం బట్టి నేను వందనాలు చెల్లిస్తున్నాను. అలానే దైవజనురాలకు నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. నేను మీతో షేర్ చేసుకోబోతున్న మాట శిలువలో పలికిన 5వ మాట. యోహాను సువార్త 19వ అధ్యాయం 28వ వచనంలో, అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరునట్లు నేను దప్పిగొనుచున్నాను అనెను. ఐ థర్స్ట్ అన్నది యేసుక్రీస్తు ప్రభువారు శిలువలో పలికిన 5వ మాట. ఆయనలో డ్యూయల్ నేచర్ అనేది ఒకటి ఉంది. ద డ్యూయల్ నేచర్ ఇన్ క్రైస్ట్. జీసస్ పొజెసెస్ ఎ డ్యూయల్ నేచర్. హీ ఈజ్ ఫుల్లీ గాడ్ అండ్ ఫుల్లీ మ్యాన్. దీన్ని థియాలజీలో హైపోస్టాటిక్ యూనియన్ అని పిలుస్తారు. పరిపూర్ణ దైవత్వం, సంపూర్ణ మానవత్వం, ఇది దేవునిలో ఉన్న డ్యూయల్ నేచర్. యేసుక్రీస్తు ఒక వ్యక్తిత్వంలో దైవత్వాన్ని మరియు మానవత్వాన్ని కలిగి ఉన్నారు. ఆయన దైవ మానవుడు. నేను దప్పిగొనుచున్నాను అనే మాట ఆయనలోని సంపూర్ణ మానవత్వానికి నిదర్శనం. ఆయన కేవలం దేవుడిగా శ్రమను చూడలేదు, ఒక మనిషిగా ఆ వేదనను అనుభవించాడు. ద డెత్ ఆఫ్ క్రైస్ట్ ఈజ్ ఎ వైకేరియస్ డెత్. యేసుక్రీస్తు మన పాపముల కొరకు మన స్థానంలో మనకి బదులుగా తానే శిలువపై బలిగా అర్పించుకున్నారు. దిస్ ఈజ్ ద రీజన్ హీ ఈజ్ నేమ్డ్ యాజ్ వదకు తీయబడిన గొర్రెపిల్ల. ఇదే కారణంగా ఆయనకు వదకు తీయబడిన గొర్రెపిల్ల అనే పేరు పెట్టబడింది. మన పక్షాన చనిపోయేవాడు మానవుడై ఉండాలి. అది సాధారణమైన మానవుడిగా ఉండడం కూడా కాదు. మన పక్షాన మరణించేవాడు, శిక్షను అనుభవించినవాడు, అంటే కేవలం మానవుడు కాకపోయినప్పటికీ కేవలం మానవుడిగా జీవించాడు. అంటే ఆయన దైవత్వాన్ని పక్కన పెట్టలేదు, కానీ ఆయన దైవత్వాన్ని మానవత్వాన్ని కూడా జోడించుకొని ఈ లోకానికి వచ్చాడు. దీన్ని గాడ్ ఇన్కార్నేట్
యాజ్ హ్యూమన్ అని పిలుస్తారు. నిన్నటి వరకు మీరందరూ 40 days శిలువ ధ్యానాల్లో మీరందరూ గమనించినట్లయితే మీరు విన్నారు కదా, క్రీస్తు తండ్రి అయిన దేవునితో సమానమైన మహిమలో ఉన్నాడు. అయినా ఆ మహిమను పెట్టకూడని భాగ్యం అనుకోలేదు. మన కోసం ఆ మహిమను విడిచిపెట్టి, పరలోకాన్ని విడిచిపెట్టి, తండ్రిని విడిచిపెట్టి నిన్ను నన్ను రక్షించాలనే ఈ పాప శరీరాన్ని ధరించుకొని ఈ పాపలోకానికి వచ్చి సమస్త జనుల పాపాలని క్షమించడానికి, ఆ పాపాన్ని మోయడానికి ఈ లోకానికి వచ్చాడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనమును మరియు 7వ వచనం మనం గమనించినట్లయితే, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుష్యులు పోలికగా పుట్టి దాసుని స్వరూపమున ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకున్నాడు. దేవుడు అనంతుడు, హీఈస్ ఇన్ఫైనైట్. మానవుడు పరిమితుడు, హీఈస్ లిమిటెడ్ అండ్ ఫైనైట్. అనంతుడైన దేవుడు పరిమితుడైన మానవ శరీరాన్ని ధరించుకున్నాడు. అందువల్ల ఆయన మనుష్యుల తరపున దేవునికి ప్రతినిధిగా నిలిచాడు. అది ప్రతినిధి అంటే నార్మల్ ప్రతినిధి కాదు, హీఈస్ ఏ క్వాలిఫైడ్ ప్రతినిధి. దేర్ఫోర్ హీ రిప్రజెంటెడ్ హ్యూమన్స్ టు గాడ్ బై బికమింగ్ ఏ క్వాలిఫైడ్ రిప్రజెంటేటివ్. మానవునిగా జీవించినప్పుడు ఆయన మన బాధలను, మన శ్రమలను, మన సమస్యలను, మన వేదనలను, శోధనలను అన్నిటినీ ఆయన అనుభవించాడు. అయినప్పటికీ కూడా ఆయన పాపము చేయలేదు. ఆయనలో ఎటువంటి పాపము లేదు. ఆయన ఏ పాపము చేయకుండా ఆయన జీవించాడు. అందుచేత అర్హత కలిగిన యోగ్యుడైన ప్రతినిధిగా ఆయన సిలువ వేయబడ్డాడు. ఆయన లాంటి వాడు మరెవ్వరూ లేరు. దెర్ ఈజ్ నన్ లైక్ హిమ్. అందుకనే ప్రకటన గ్రంథకర్త ప్రకటన 5వ అధ్యాయంలో చెప్పినట్లుగా ఆ ముద్రలను విప్పుటకు అర్హుడు ఆయన మాత్రమే, దేవుని గొర్రెపిల్ల మాత్రమే యోగ్యుడు. ఆయన నేను దప్పికొనుచున్నాను అని చెప్పినప్పుడు ఆయన మానవత్వ స్వభావాన్ని తెలియచేస్తున్నారు. అలాగే ఆత్మ యొక్క దాహము దైవత్వపు స్వభావమును కనపరుస్తుంది. ఈ యొక్క మాట దేవుడు పాత నిబంధనలో జరిగిన ప్రవచనాన్ని నెరవేర్చడానికి పలికారు. కీర్తనల గ్రంథం 69వ అధ్యాయము 21వ వచనంలో దే గేవ్ మీ వెనిగర్ ఫర్ మై థర్స్ట్ అని ఇంగ్లీష్లో ఉంది. తెలుగులో వారి చేదును నాకు ఆహారముగా నాకు పెట్టిరి, నాకు దప్పి అయినప్పుడు చిరుకను త్రాగించిరి. పాత నిబంధనలో ఆయన గురించి చెప్పిన ప్రవచనాన్ని నెరవేర్చడానికి ఆయన సిలువలో ఆ మాటను పలికారు. మరొకటి స్పిరిచువల్ థర్స్ట్. దిస్ ఈజ్ నాట్ ఓన్లీ ఫిజికల్ థర్స్ట్. ఇది దేని రిప్రజెంట్ చేస్తుందంటే థర్స్ట్ ఫర్ హ్యూమానిటీస్ సాల్వేషన్, డిజైర్ ఫర్ పీపుల్ టు రిటర్న్ టు గాడ్. ఆయనకు ప్రజలు రక్షించబడాలనే ఆత్మ యొక్క దాహం ఉంది. మరియు ఆయన పక్షాన ఆయన పాపపు శక్తిని నశింప చేయాలని, దాన్ని నాశనము చేయాలనే దాహము కలిగి ఉన్నారు. దేవుని యొక్క బిడ్డలు ఆయన తట్టు తిరగాలనే ఒక దాహం కూడా కలిగి ఉన్నారు. సమస్త జనులారా, అన్ని జాతుల వారిని, మతాల వారిని, ప్రాంతాల వారిని ఆయన దగ్గరికి, దేవుని కుటుంబంలోనికి సమకూల్చాలనే దాహం ఉంది. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనంలో ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. మరియు యోహాను సువార్త 4వ అధ్యాయంలో సమరయ స్త్రీ సమరయ స్త్రీతో ఆయన నాకు దాహము వేయుచున్నది, నీళ్ళు ఇవ్వమని అడిగినప్పుడు ఆయన నీళ్ళు అడిగారు కానీ ఆయన నీళ్ళు తీసుకొని తాగలేదు. ఎందుకంటే ఆయనకు దాహం ఎందుకు వేసింది? ఆ సమరయ స్త్రీని ఆయన రక్షించాలని, ఆమె ద్వారా ఆ ప్రాంతాన్ని అంతటిని ఆయన రక్షించాలని ఆ దాహంతో ఆయన సమరయ స్త్రీని నీళ్ళు ఇవ్వమని అడిగారు. అందుకే ఆయన ప్రపంచం మొత్తానికి పిలుపునిస్తున్నాడు. నా యొద్దకు రండి,
ఆయన తన కుటుంబంలోనికి పిలుస్తున్నాడు. అందుకోసమే ఆయన దైవ మానవునిగా ఈ లోకానికి వచ్చాడు. హిస్ బర్త్ వాజ్ రియల్, హిస్ లైఫ్ ఆన్ ఎర్త్ వాజ్ రియల్, హిస్ క్రాస్ వాజ్ రియల్, హిస్ రిజరెక్షన్ వాజ్ రియల్ బికాస్ హీ ఈజ్ రియల్. దట్ ఈస్ ద రీజన్ హీ ఈజ్ ఓన్లీ ద వన్ హూ కెన్ గివ్ యూ ఏ రియల్ సాల్వేషన్. ఆయన మాత్రమే నీకు నిజమైన నిరీక్షణను కలుగజేయగలుగుతాడు, నీకు మాత్రమే ఇవ్వగలుగుతాడు. మరియు దేవుని పట్ల నీకు నాకు దప్పిక కలిగి ఉన్నామా? ఆయనతో సమయం గడపాలని దాహం కలిగి ఉన్నారా మీరందరూ? ఆయనతో వ్యక్తిగత రిలేషన్ మీరు కలిగి ఉన్నారా? లేకపోతే రిలేషన్ కలిగి ఉండాలి. ఆయన సన్నిధి అనగా ప్రెజెన్స్లో నివసించాలి. మీరు సంఘంలో ఆయన సన్నిధిలో నివసిస్తున్నారని నేను ఆశిస్తున్నాను. ఆయన వాక్యం పట్ల దాహం కలిగి ఉండాలి, ప్రార్థన పట్ల కూడా దాహం కలిగి ఉండాలి. కీర్తనల గ్రంథం 42వ అధ్యాయం 1వ వచనంలో దావీదు ఇలా అంటారు, దుప్పి నీటి ఆగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. దావీదునకు ఉన్న డిజైర్ మనకు ఉందా? ఆయన ఒక రాజు అయినప్పటికీ అంత ఆశ పెట్టుకున్నారు. మనము సామాన్యులము, మనకి ఇంకెంత ఆశ కలిగి ఉండాలి? ఆయన క్రీస్తు ఎలా అయితే ఆత్మల కొరకు దాహం కలిగి ఉన్నాడో విశ్వాసముగా మనము కూడా దాహం కలిగి ఉండాలి. ఆయన దాహం కలిగి ఉండి పని చేశాడు. అది ఎలాంటి దాహం? అది ఎలాంటి పని? సువార్త అనే పని. మనందరం కూడా దేవుని సువార్త చేయాలి. అలాంటి దాహం కలిగి మనమందరం కూడా ఉండాలి. దేవుని కొరకు, ఆయన సన్నిధి కొరకు, నశించే ఆత్మల కొరకు దాహం కలిగి ఉండి దాని కొరకు ప్రయాసపడాలి. దేవుడు ఈ చిన్ని మాటలను దీవించునుగాక.